వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. చిలుమకూరు సిమెంట్ కంపెనీలపై ఎమ్మెల్యే ఆది స్పందన. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలుమకూరులో ఇండియా సిమెంట్, అల్ట్రాటెక్ కంపెనీలపై స్థానిక ఆందోళన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు. ప్రజల ఆరోగ్యం కంటే కంపెనీల లాభాలు పెద్దవి కావని పేర్కొన్నారు. వాయు, నీటి కాలుష్య సమస్యలను అధికారులు వెంటనే పరిశీలించాలని ఆదేశించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, సిఎస్ఆర్ కింద గ్రామ అభివృద్ధికి కంపెనీలు సహకరించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు చదిపిరాల భూపేష్ రెడ్డి, డాక్టర్ రాజేష్ రెడ్డి, మండల ఇన్ఛార్జి మధుసూదన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగరాజు, టీడీపీ ఎర్రగుంట్ల పట్టణ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, జంగం రెడ్డి, మల్లు గోపాల్ రెడ్డి, టీడీపీ నాయకులు, కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఇష్యూ ICL 1 అండ్ 2. 1 అంటే పాత ఎర్రగుంట్ల, 2 అంటే అది అక్కడ ఉండే చిలకూరు. గతంలో ఇది ఒకప్పుడు CCI నుంచి ICL 1 అయింది. అది గోడమండలం నుంచి ICL 2 అయింది. ఇక్కడ ఆ రోజు చరిత్ర నుంచి ఈరోజు చరిత్ర వరకు ఎత్తే ఈ యాజమాన్యంలో కొందరు పూర్తి స్థాయిలో వాళ్ళే రంగంలో ఉండి ఏ విషయం పట్టించుకోకుండా, ప్రజల పరిస్థితి కానీ ఉద్యోగస్తుల పరిస్థితి కానీ పట్టించుకోకుండా వ్యాపారం చేసుకున్నారు. వ్యాపారానికి ఇప్పుడుండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను సపోర్ట్ మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఇది చివరికి గాలి వానయ్యి డెమోక్రసీలో ఎన్ని రకాలుగా చెప్పినా వినకుంటే ప్రజలు కానీ లేదా కార్మిక శాఖలు కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా మొన్న పోయి 48 గంటల కిందట నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. తెలుసుకోవాలి ఎవరు ఏం చేశారని. అసలు ఈ ఊళ్ళో ఎర్రగుంట్లలో టౌన్లో పొల్యూషన్ అన్ని ఇళ్ళ మీద పడేది వాస్తవం లేదో మీరు కూడా అందరూ స్థానికులే. ఎక్కడ కూడా అక్కడ నాకు తెలిసి మీరందరూ స్థానికులే. ఇన్నే కాపురాలు ఇక్కడ నీళ్లు దొరక్క దాంట్లో పొల్యూషన్ వలన చాలామంది పక్కన పోయి గుర్తుకుంటూ జరగడం జరిగింది. ఇక్కడ చేరాల్సిన అభివృద్ధి నిరోధకులు వాళ్ళే. మేము ఈ గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళ సంఖ్య కూడా పెంచినాం. మన 60 నెలలు ఉన్నది వైఎస్ఆర్ గవర్నమెంట్. నీళ్లు పట్టించుకోలే, ప్రజలను పట్టించుకోలే, అందులో పనిచేసే కార్మికులు పట్టించుకోలే. ఈ లోడింగ్ ఎక్కువై ఇప్పుడుండే ట్రాఫిక్ ఎక్కువైందనే ఉద్దేశంతో ఒక నేషనల్ హైవే కూడా ఆల్రెడీ వెలుగుల ఫ్యాక్టరీలను కాపాడాలనే ఉద్దేశంతో, ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో కార్మికులకు గ్రేడ్ లెవెల్ ఇచ్చారా, వాళ్ళకి తిండి అన్న పెట్టారా, వాళ్ళ పిల్లలు ఎవరన్నా వాళ్ళు చనిపోతే కంపాన్సేషన్ అంటే వీళ్ళు చనిపోతే ఇది ఇవ్వాలి, వీళ్ళు చనిపోతే వీళ్ళకి ఇవ్వాలి. కంపాన్సేషన్ అపాయింట్మెంట్ ఇవ్వాలి. విద్యా వ్యవస్థను CSR కాలము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రతిపాదన. ఏది లేబర్లో కానీ స్థానిక ఉద్యోగాల్లో కానీ ప్రతి దాంట్లో కానీ వర్కుల్లో కానీ చేస్తే ఎవరు పలకడంలే. ప్రజలకు తెలియజేసినాం. తిరుగుబాటు జరిగింది, కార్మిక శాఖ తిరుగుబాటు జరిగింది. అసలు ఈ ఊళ్ళో అభివృద్ధి ఏమన్నా పట్టించుకున్నారా? మీ ట్రాఫిక్ వలన, మీ తాగునీళ్ళ వలన, మీ పొల్యూషన్ వలన ఎంతమంది నష్టపోతారు. హాస్పిటల్ సౌకర్యం పట్టించుకోకుండా, హాస్పిటల్ సౌకర్యం కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం ఏమన్నా. గతంలో జువారీలో దౌర్జన్యం చేశారు, ఆపినారు. ఏం అడిగినాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. ఈడ ఫ్యాక్టరీ పక్కన పెట్టుకొని సిమెంట్స్ అప్పు ఫ్రంట్ అమౌంట్ అంటారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అప్ ఫ్రంట్ అంటే ఒకరు ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పర్మిషన్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్కు మొదటి ఇన్స్టాల్మెంట్ హైదరాబాద్ అటు జమ్మలూరు మధ్య JK సిమెంట్స్, చెట్టినాడు సిమెంట్స్, దాల్మియా, ACC ఇన్ని ఫ్యాక్టరీలు వస్తాయంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఫ్యాక్టరీలు రాలేదని పేర్లు తెలిసిన ఆయన ఒక స్క్రిప్ట్